హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బడి పంతులు. ఈరోజు వీడియో వచ్చేసి మరికొన్ని క్వశ్చన్స్తో మళ్ళీ వచ్చాను. రీజనింగ్ క్వశ్చన్స్ సేమ్, ఇవి టెస్ట్ క్వశ్చన్స్ అండి. అంటే సేమ్ ఇలాంటి క్వశ్చన్సే మనకు ఎగ్జామ్స్లో రాబోతున్నాయి. సో వాటికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్గా మనం ఈ వీడియోలో నేర్చుకుందాము. దానికి ప్రిపరేషన్గా సేమ్ ఎలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో వస్తాయో ఆ క్వశ్చన్స్ మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేసుకుందాము. ఇవన్నీ ప్రాక్టీస్ సెట్స్ అండి. మీరు కూడా ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత ఫాస్ట్గా అనలైజ్ చేయొచ్చు. సో వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈజీ అనలైసిస్ కోసం వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద రెస్ట్. కింద మనకు కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు. ఆ ఆప్షన్లో డిఫరెంట్గా ఉన్నది ఏంటి అని కనుక్కోమంటున్నాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు? వెజిటేబుల్స్ నేమ్స్ ఇచ్చాడు. టమాటో, లేడీస్ ఫింగర్, కుకుంబర్ అండ్ క్యాబేజీ. ఇందులో డిఫరెంట్గా ఏమున్నాయి అంటే మనం ఒకటి అనుకోవచ్చు, రౌండ్ అంటే టమాటో అనేది సర్కిల్ షేప్లో ఉంటుంది, కుకుంబర్ కూడా సర్కిల్ షేప్లో ఉంటుంది, క్యాబేజీ కూడా సర్కిల్ షేప్లో ఉంటుంది. లేడీస్ ఫింగర్ అనేది సర్కిల్ షేప్లో ఉండదు. సో ఇది ఆన్సర్ అనుకుంటాం, కానీ అది రాంగ్ అండి. ఈ టమాటో అనేది ఒక ప్లాంట్ కాసే ఒక పండు. నెక్స్ట్ కుకుంబర్ కూడా ఒక తీగ కాసేది. అలానే లేడీస్ ఫింగర్ కూడా ఒక ప్లాంట్కి కాసేది. బట్ ఇక క్యాబేజీ అనేది, ఈ క్యాబేజీ ఒక ప్లాంట్ అంటే డైరెక్ట్ దీనికి మాత్రం డైరెక్ట్ ఫ్రూట్కే అంటే ఈ క్యాబేజ్కి రూట్స్ ఉంటాయి. దీనికి మళ్ళీ కాడాలు ఏమీ ఉండవు, డైరెక్ట్ ఇదే ఒక ఫ్రూట్. సో క్యాబేజ్ ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ తీసుకోండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఆన్ 8th February 2020 it was a Saturday. వాట్ వాజ్ ద డే ఆఫ్ ద వీక్ ఆన్ 8th February 2024 అంటున్నాడు. ఏమంటున్నాడు? ఫిబ్రవరి 8, 2020 శనివారం, ఫిబ్రవరి 8, 2024 వారంలో ఏ రోజు వచ్చింది అనేసి క్వశ్చన్ అండి. అంటే ఇక్కడ 8th February 2020, 8th Feb 2020. నేను ఒకటి చెప్పాను గుర్తుందా? సేమ్ డేట్, సేమ్ మంత్ అండ్ అప్కమింగ్ కానీ ప్రీవియస్ ఇయర్ కానీ ఇస్తే జస్ట్ వాటికి ప్లస్ ఆర్ మైనస్ చేసుకొని మన డే అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది కదా. అంటే లీప్ ఇయర్స్ వచ్చినప్పుడు 2 యాడ్ చేసుకోవాలి, నార్మల్ ఇయర్స్ వచ్చినప్పుడు 1 యాడ్ చేసుకోవాలి, అంతే కదా. ఇప్పుడు ఎక్కడ అడుగుతున్నాడు? 8th February 2024లో అడుగుతున్నాడు. ఇవి సేమ్ కదా. ఇక్కడ 21 వస్తుంది, 22, 23 అండ్ 24, అంతే కదా. సేమ్ డేట్స్ కదా ఇవన్నీ. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఎన్ని యాడ్ చేస్తాడు? 2020కి 2024కి ఎంత తేడా ఉంది? +4 కదా. అంటే 2020 ఫిబ్రవరి సాటర్డే అయింది. నెక్స్ట్ ఈ సాటర్డే అనేది 8th Feb సాటర్డే అనేది 2020 లీప్ ఇయర్ కదా. అంటే ఇక్కడ ఫెబ్లో 29th ఒకటి యాడ్ అవుతుంది. అంటే లీప్ ఇయర్ కాబట్టి దీనికి +2 చేయాలి. అంటే 2020 + 21కి +2 చేయాలి. నెక్స్ట్ 21 అనేది లీప్ ఇయర్ కాదు, అంటే ఇలా 29th Feb రాదు. సో +1 అండ్ 22 to 23 మళ్ళీ +1 అండ్ 23 to 24 కూడా +1. ఎందుకంటే 8th February అని 29th February దాకా పోతలేము, 8th లోపటినే అంటే 2024 ఇయర్లో ఫిబ్రవరి 8th వరకే అడిగాడు. సో ఇవన్నీ +1 అంటే ఓవరాల్ ఎంత? +2 +1 +1 +1 ఓవరాల్ +5. అంటే ఈ సాటర్డేకి +5 యాడ్ చేస్తే సరిపోతుంది. సాటర్డే +5 అంటే ఏమవుతుంది? సాటర్డే, సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డేనే కదా ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ఆన్సర్. 1, 2, 3, 4 అండ్ 5. థర్స్డే ఈజ్ 5. క్రాస్ చెక్ చేసుకోండి ఒకసారి ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఒక సీక్వెన్స్ అనేది ఇచ్చాడు. P3RIMJ3Q%W@ అని ఒక సీక్వెన్స్. దాంట్లో క్వశ్చన్ ఏమడుతున్నాడు? ఫైండ్ ద మిస్సింగ్ టర్మ్ యూజింగ్ ద అబోవ్ సీక్వెన్స్. కింద ఇచ్చిన ఒక సిరీస్లో పైన ఇచ్చిన సీక్వెన్స్లో ఒకటి మిస్ అయిందంట. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుంది అనేసి క్వశ్చన్ అండి. చూద్దాం. చూడండి, ఇది ఎలా రాశారు? ఫస్ట్ ఈ 2 సిరీస్లో ఎలా రాశారు?
ఎన్ పర్సంటేజ్ ఈజ్ టు పర్సంటేజ్ ఎక్స్ఎం. ఈ ఎమ్కి పర్సంటేజ్కి ఏంటి రిలేషన్ చూద్దాము. ఎమ్ ఎక్కడుంది? ఎమ్ ఇక్కడుంది. ఇక్కడ నుంచి పర్సంటేజ్ ఎక్కడుంది? ఈడ. అంటే రెండింటి మధ్యలో గ్యాప్ ఎంత ఉంది? 3 గ్యాప్ ఉంది. అంటే 4th లెటర్ కదా. అంటే ఎమ్ టు పర్సంటేజ్కి +4. నెక్స్ట్ ఎన్ టు ఎక్స్. ఎన్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. దీనికి మళ్ళీ సేమ్ ఎంత డిస్టెన్స్ అవుతుందో చూద్దాము. 1 2 3 4th. అంటే మళ్ళీ 4th లెటర్. అంటే ఎన్కి ఉన్న మళ్ళీ ఎక్స్కి +4. సేమ్ అదే రిలేషన్లో ఇక్కడ నెక్స్ట్ దానికి రావాలి. నెక్స్ట్ చూద్దాం పర్సంటేజ్కి ఉన్న మళ్ళీ ఎమ్కి. ఇక్కడ +4 అయితే ఇక్కడ -4 కదా. మళ్ళీ రివర్స్. పర్సంటేజ్ ఇక్కడ ఉంది, ఎమ్ ఇక్కడ ఉంది, -4లో ఉంది. అంతే కదా. పర్సంటేజ్కి ఎమ్కి -4. సేమ్ ఇదే +4 +4 -4. డబ్ల్యూ నుంచి +4 చేస్తే ఏ లెటర్ వస్తుంది చూద్దాము. డబ్ల్యూ టు +4 ఏ లెటర్ వస్తుంది? 1 2 3 4. 4 అంటే ఏ లెటర్? డాలర్ సింబల్ వస్తుంది. అంటే ఫస్ట్ డాలర్ రావాలి. డాలర్ ఎక్కడ ఉంది? ఏలో లేదు, బీలో లేదు, సిలో ఉంది, డీలో ఉంది. నెక్స్ట్ ఎక్స్కి మళ్ళీ +4. ఎక్స్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. 1 2 3 4 అంటే 8 రావాలి. $8 రెండిట్లలో ఉంది. నెక్స్ట్ @కి -4 రావాలి కదా. @ ఇక్కడ ఉంది. -4 అంటే ఏమవుతుంది? 1 2 3 అండ్ 4. 4 ఏమవుతుంది? 3. $83 రావాలి. అంటే ఆప్షన్ సి ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి ఒకసారి. పైన ఇచ్చిన ఈక్వేషన్ ప్రకారం కింద క్వశ్చన్ అడిగాడు, అంతే అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద ఆడ్ టర్మ్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్. ఇక్కడ కింద ఇచ్చిన ఆప్షన్స్లో డిఫరెంట్గా ఉండేది ఏంటిది కనుక కనుక్కోమంటున్నాడు. చూడండి, ఫస్ట్ దాంట్లో ఎలా డిఫరెన్స్ కనుక్కుందాము. ఎఫ్కి పీకి డిఫరెన్స్ ఎంత ఉన్నది? F6 అండ్ P16 డిఫరెన్స్ ఎంత ఉంది? +10. నెక్స్ట్ I9 అంటే -7. నెక్స్ట్ L12 +3 ఉంది. నెక్స్ట్ G7 -5 ఉంది డిఫరెన్స్. అంతే కదా. ఇప్పుడు నెక్స్ట్ దాన్ని చూద్దాం. బి ఆప్షన్ 1. కే అంటే 12, కే అంటే 11 కదా. K11 అండ్ D4 G7 B2. ఇక్కడ ఎంత ఉంది? +10 అండ్ 11 to 4 -7 అండ్ 4 to 7 +3 అండ్ 7 to 2 -5. ఈ రెండు చూడండి, ఈ రెండు మ్యాచ్ అయినాయి కదా. +10 -7 +3 -5 ఈ రెండు మ్యాచ్ అయినాయి. అలానే నెక్స్ట్ దీన్ని కూడా చూద్దాము. ఐ అంటే ఎంత? 9, ఎస్ 19. ఇక్కడ కూడా +10 ఉంది చూడండి, +10 ఉంది. నెక్స్ట్ L12 మళ్ళీ -7కి వచ్చింది. మళ్ళీ L2 15 +3 అండ్ జేకి 10 అంటే మళ్ళీ -5. ఇవన్నీ సాటిస్ఫై అవుతున్నాయి చూడండి. ఇప్పుడు లాస్ట్ దాన్ని చూద్దాము. L వచ్చేసి 12, T20, O9, Q17, M13. ఇప్పుడు ఇలాంటి డిఫరెన్స్ ఎంత ఉంది? 8 +8 ఉంది. అంటే ఇవన్నీ 10 ఉంది, ఇది ఒకటి 8కి వచ్చింది. అంటే ఆప్షన్ బి ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేయండి ఒకసారి. ఈ క్వశ్చన్ చూడండి. ద మ్యాక్సిమం గ్యాప్ బిట్వీన్ 2 సక్సెసివ్ లీప్ ఇయర్స్. 2 లీప్ ఇయర్స్ మధ్యలో గ్యాప్ ఎంత అని అడుగుతుండు. అంటే ఇప్పుడు 2024 అనుకోండి. 2024 నెక్స్ట్ వచ్చే లీప్ ఇయర్ ఎప్పుడు వస్తుంది? +4 చేస్తే 2028 ఈజ్ ఎ లీప్ ఇయర్. అంటే ఈ రెండింటి మధ్యలో ఎంత గ్యాప్ ఉంది? +4. సో ఆన్సర్ ఏ ఈజ్ ఆన్సర్ అని పెట్టేశారు. బట్ అది రాంగ్. మినిమం 4 ఇయర్స్ ఓకే,
కానీ మ్యాక్సిమం 4 ఇయర్స్కి మాత్రం రాంగ్. ఎందుకు అంటే ఒక సెంచరీ ఇయర్ ఉందనుకో, సెంచరీ ఇయర్ ముందు ఒక లీప్ ఇయర్ వచ్చింది అంటే సపోజ్ అంటే 2096 తీసుకోండి. 2096 అంటే 96 అనేది లీప్ ఇయరే కదా, ఇది లీప్ ఇయరే. నెక్స్ట్ లీప్ ఇయర్ వచ్చేసి ఏమవుతుంది, 2100 అనేది లీప్ ఇయర్ కావాలి. బట్ ఇది లీప్ ఇయర్ కాదు కదా, ఇదొక సెంచరీ ఇయర్. ఈ సెంచరీ ఇయర్ లీప్ ఇయర్ అనేది కాదు. అన్ని సెంచరీ ఇయర్స్ లీప్ ఇయర్స్ కావు. ఈ సెంచరీ ఇయర్స్ లీప్ ఇయర్స్ ఎప్పుడు అవుతుంది, బై 400 చేస్తే రిమైండర్ 0 వచ్చినప్పుడు మాత్రమే సెంచరీ ఇయర్స్ అన్నీ లీప్ ఇయర్స్ అవుతాయి. బట్ ఈ 2100 అనేది మాత్రం లీప్ ఇయర్ కాదు కదా. సో నెక్స్ట్ లీప్ ఇయర్ ఏమొస్తుంది, 96 తర్వాత 2100 కాదు, నెక్స్ట్ 2104 అనేది లీప్ ఇయర్ వస్తుంది. ఇప్పుడు ఈ 96కి 104కి డిఫరెన్స్ ఎంత ఉంది, +8 ఉంది. అంటే అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ బి 8 ఈజ్ ఆన్సర్ అవుతుంది. 4 అనేది కాదు, మినిమం 4, మ్యాక్సిమం 8. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. హౌ మెనీ స్క్వేర్స్ ఆర్ దేర్ ఇన్ గివెన్ ఫిగర్ అన్నాడు. కింద ఇచ్చిన చిత్రంలో ఎన్ని చతురస్రాలు ఉన్నాయో క్వశ్చన్. ఇప్పుడు కౌంట్ చేద్దాం చూడండి. ఫస్ట్ సింగిల్ కౌంట్ చేసుకుందాము. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఇవి 12 ప్లస్ ఓవరాల్ ఇది ఒకటి అవుతుంది కదా, మళ్ళీ 1 అండ్ ఇది 2 అండ్ ఇది 3 అండ్ ఇది ఒకటి 4 +4 ఎన్ని వచ్చాయి, 12 + 4 16 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేయండి ఒకసారి. అండ్ ఇది ఇంకో విధంగా కూడా చేయొచ్చండి మనం. ఎలా అంటే ఎన్ని రోస్ ఉన్నాయి ఇక్కడ, 1 2 3 4, ఎన్ని కాలమ్స్, 1 2. ఇప్పుడు ఇక్కడ లాస్ట్ రో అండ్ లాస్ట్ కాలం ఇంటూ చేయండి. 4 × 2 = ఎంత, 8. నెక్స్ట్ కాలం నెక్స్ట్ రో అంటే 1 × 3 = ఎంత, 3. అండ్ ఇక్కడ ఇవి రెండు సపరేట్గా అంటే వీటికి ఇంకా చేయడానికి రోస్ లేవు. సో ఈ రెండింటిని ఎలిమినేట్ చేసేయండి, నెగ్లెక్ట్ చేసేయండి, వాటిని దేంట్లో కౌంట్ చేయకండి. ఇప్పుడు 8 + 3 ఎంత, 11. సో ఇవి 11 ప్లస్ నెక్స్ట్ ఇక్కడ ఉంది కదా ఇంకో స్క్వేర్స్, వీటిని కౌంట్ చేద్దాం. 1 అండ్ 2, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, 2, 1 and 2. ఇప్పుడు ఇవి రెండు ఇంటూ చేయండి. 1 × 1 1 ప్లస్ 2 × 2 4 = ఎంత వస్తుంది, 5. 11 + 5 ఎంత, 16. ఆన్సర్ ఈజ్ 16. సరిపోయింది కదా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ 12th అంటే డిసెంబర్ కదా. 1st December 1991 ఈజ్ ద ఫస్ట్ ట్యూస్డే విచ్ ఈజ్ ద 4th Thursday ఆఫ్ December 1991 అని అడుగుతున్నాం. అంటే 1st December 1991 అనేది ఏ డే అవుతుంది, ట్యూస్డే అవుతుంది. ట్యూస్డే మనకేమడుతుంది, అదే మంత్లో 4th Thursday అడుగుతుండు. అంటే 4th Thursday ఎప్పుడు అవుతుంది, ఫస్ట్ Thursday ఎప్పుడు అవుతుందో కనుక్కుంటే 4th Thursday అనేది వస్తుందా. అంటే ఫస్ట్ అనేది ట్యూస్డే అయింది, సెకండ్ ఏమవుతుంది, వెన్స్డే అవుతుంది, థర్డ్ ఫస్ట్ Thursday అవుతుంది. ఆ మంత్లో మనకు అడిగింది 4th కాబట్టి 3కి +7 చేస్తే నెక్స్ట్ Thursday వస్తుంది కదా. అంటే నెక్స్ట్ సెకండ్ Thursday ఎప్పుడు అవుతుంది, +7 చేస్తే 10th. నెక్స్ట్ థర్డ్ Thursday మళ్ళీ 10కి +7 చేస్తే 17th రోజు థర్డ్ Thursday అవుతుంది. నెక్స్ట్ 4th Thursday మళ్ళీ 17కి +7 చేస్తే 24th. మనకు అడిగింది అదే కదా, 4th Thursday కదా అడిగింది. అంటే ఆప్షన్ 24th December 1991 అనేది ఆన్సర్. థర్డ్ రోజు ఫస్ట్ Thursday, 10th రోజు సెకండ్ Thursday, 17th రోజు థర్డ్ Thursday అండ్ 24th రోజు 4th Thursday. అంతే కదా. క్రాస్ చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి, మ్యాథమెటికల్ టైప్లో ఇచ్చాడు క్వశ్చన్. ఇక్కడ 15 × 71 = 84 అని రాశాడు. మ్యాథమెటికల్ ఆపరేషన్లో ఎప్పుడు ఇచ్చినా కూడా మనకు అక్కడ ఇచ్చిన మ్యాథమెటికల్ ఆపరేషన్ సింబల్ అనేది ఏదైనా ఇవ్వచ్చు. ఇక్కడ ఇంటూ వేయచ్చు, డివైడెడ్ బై వేయచ్చు, ప్లస్ అయినచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. కానీ
ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ అయితే 84 వచ్చింది కదా, ఆ 84 రానికి 15కి 17కి ఎలా చేస్తే 84 వచ్చింది అనేసి క్వశ్చన్ అండి. మనకు క్వశ్చన్లో ఇంటూ ఇచ్చాడు కదా అని ఇంటూ చేస్తేనే వస్తుందనే ఆన్సర్ కాదు. మనం ఆ ఇంటూ ప్లేస్లో ప్లస్ కానీ డివైడెడ్ బై కానీ ఏదైనా చేయొచ్చు. ఏదైనా మన ఇష్టం ఏది చేసినా 84 రావాలి. మనం ఏదైతే చేస్తే 84 వచ్చిందో అదే లాజిక్ నెక్స్ట్ దానికి వర్కౌట్ అవ్వాలి. సేమ్ అదే లాజిక్ మళ్ళీ నెక్స్ట్ దానికి రావాలి. మళ్ళీ అదే ఆప్షన్లో మనకు ఆన్సర్లో రావాలి. ఫస్ట్ ఆ లాజిక్ ఏంటో చూద్దాం. చూడండి, 15 × 71 = 84 ఎలా అయింది అంటే, ఇక్కడ 1 - 5 ఎంత? 4. 1 - 5 అంటే 4. అది ఎక్కడ వచ్చింది? సెకండ్ డిజిట్ వచ్చింది ఈజ్ ఈక్వల్ టు తర్వాత. అండ్ 1 + 7 అంటే ఫస్ట్ డిజిట్ 8 వచ్చింది. ఫస్ట్ రెండు నెంబర్ని మైనస్ చేస్తే లాస్ట్ డిజిట్, అండ్ సెకండ్ నెంబర్స్ని ప్లస్ చేస్తే ఫస్ట్ డిజిట్, అంతే కదా. ఇదే నెక్స్ట్ వాటికి వర్కౌట్ అవుతుంది చూద్దాము. 9 - 2 7 అండ్ 2 + 3 5 వర్కౌట్ అయింది కదా. అండ్ నెక్స్ట్ 7 - 3 4 అండ్ 4 + 4 8. సేమ్ ఇది ఇప్పుడు మూడింటికి సేమ్ రిలేషన్ వచ్చింది. ఇప్పుడు వీటికి కూడా అదే రిలేషన్ చూద్దాం. 5 - 4 1 అంటే లాస్ట్ డిజిట్ 1 రావాలి. నెక్స్ట్ 3 + 2 5 అంటే ఫస్ట్ డిజిట్ 5 రావాలి. అంటే 51 ఆన్సర్. ఆన్సర్ ఏంటిది? ఆప్షన్లో ఏ ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేయండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. ఫైండ్ అవుట్ ద ఆడ్ వన్ అవుట్ అన్నాడు. కింద ఇచ్చిన వాటిలో డిఫరెంట్గా ఉన్నది ఏంటి క్వశ్చన్. ఇక్కడ ఇచ్చిన లెటర్కి ఒక సంబంధం ఉండాలి. అదే సంబంధం మిగతా వాటికి కూడా ఒక మూడింటికి సేమ్ ఉండాలి, ఒకటి మాత్రం డిఫరెంట్గా ఉండాలి అంటున్నాం. ఆ డిఫరెంట్గా ఉన్నది ఏంటో కనుక్కోవాలి మనం. చూడండి, ఇప్పుడు బీకి ఎక్స్కి రిలేషన్ ఏంటిది? బి ఆపోజిట్ ఏంటిది? వై. అంటే y - 1 ఎన్నో అవుతుంది? ఎక్స్ వచ్చింది. నెక్స్ట్ ఆర్ ఆపోజిట్ ఏంటి? ఐ. -1 అంటే హెచ్, అంతే కదా, హెచ్ కూడా వచ్చింది. ఆర్ -1. నెక్స్ట్ ఓకి ఆపోజిట్ L12, L - 1 అంటే K 11. ఓకే. నెక్స్ట్ డబ్ల్యూకి ఆపోజిట్ D -1 అంటే C. ఓకే. నెక్స్ట్ ఎన్ ఆపోజిట్ M -1 అంటే L. అంటే ఆపోజిట్ లెటర్కి -1 చేస్తే మనకి ఇక రిలేషన్ అనేది వచ్చింది. అదే రిలేషన్ మిగతా వాటికి కూడా ఉందో చూద్దాం. చూడండి, ఐ ఎంత? ఐకి ఆపోజిట్ R -1 అంటే Q, సాటిస్ఫైడ్. ఎన్కి ఆపోజిట్ M -1 L, సాటిస్ఫైడ్. ఎస్ ఆపోజిట్ H -1 G, సాటిస్ఫైడ్. నెక్స్ట్ ఈ ఆపోజిట్ V -U, సాటిస్ఫైడ్. నెక్స్ట్ ఆర్కి ఆపోజిట్ I -1 H. టీ ఆపోజిట్ G -1 F, ఇది కూడా ఓకే, సాటిస్ఫైడ్. నెక్స్ట్ డీకి ఆపోజిట్ W -1 V, సాటిస్ఫైడ్. నెక్స్ట్ ఈకి ఆపోజిట్ V -1 యూ కానీ ఇక్కడ W వచ్చింది, అంటే ఇక్కడ సాటిస్ఫై అవుతలేదు. ఓకే, ఆప్షన్ సి అనేది ఆన్సర్ కావచ్చు. బట్ లాస్ట్ వన్ కూడా చెక్ చేయాలి కదా. లాస్ట్ వన్ కూడా డిఫరెంట్గా వస్తే అది కూడా అప్పుడు ఆప్షన్ సి అనేది రైట్ అవుతుంది. ఆర్ ఆపోజిట్ ఐ అంటే I9 -1 8 అంటే H, సాటిస్ఫైడ్. ఈ ఆపోజిట్ V -1 U. సి ఆపోజిట్ X -1 W. ఓ ఆపోజిట్ L -1 K. ఆర్ ఆపోజిట్ I -1 H. డి ఆపోజిట్ W -1 V. ఇవన్నీ ఈ మూడు కూడా ఒకటే రిలేషన్ మీద ఉన్నాయి. ఇది ఒకటి డిఫరెంట్ ఉంది, సి ఒకటి. సో ఆప్షన్ సి ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ నెంబర్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ చార్ట్ అన్నాడు. ఇక్కడ ఒక చార్ట్ ఇచ్చాడు. చార్ట్లో క్వశ్చన్ మార్క్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఈ ప్లేస్లో ఏమొస్తుంది ఆన్సర్ అనేసి క్వశ్చన్ అండి. ఇప్పుడు 18/5 ఇక్కడ 19 అండి, ఇది 9 కాదు. 18/5 19కి రిలేషన్ ఏంటి చూద్దాము.
ఈ రిలేషన్ ఏంటో తెలిస్తే ఇక్కడ క్వశ్చన్ మార్కులు ప్లేస్లో కూడా ఏమొస్తుందని తెలుస్తుంది కదా. చూడండి, 18, 5, 19 ఎలా వచ్చాయి? 18/2 = 9 అండ్ 5 × 2, ఫస్ట్ నెంబర్కి బై 2, సెకండ్ నెంబర్కి ఇంటూ 2 అంటే ఎంత అవుతుంది? 10. ఈ 10 + 9 చేస్తే 19. సాటిస్ఫైడ్. ఇదే రిలేషన్ నెక్స్ట్ దాని కూడా వస్తుందో చూద్దాము. 6/2 అంటే 3 అండ్ 3 × 2 6 అంటే +6. 3 + 6 9. సాటిస్ఫైడ్. ఇదే రిలేషన్ దీనికి కూడా రావాలి కదా. అంటే 20/2 = 10 అండ్ నెక్స్ట్ 7 × 2 14. 10 + 14 24. ఆప్షన్లో ఎక్కడ ఉన్నది? సి ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేయండి ఒకసారి. ఫస్ట్ నెంబర్ని బై 2 చేయాలి, సెకండ్ నెంబర్ని ఇంటూ 2 చేసి రెండు నెంబర్స్ని ప్లస్ చేస్తే = థర్డ్ రో అనేది వస్తుంది. క్రాస్ చెక్ చేయండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ అవుట్ ద ఆల్టర్నేటివ్ ఫిగర్ విచ్ కంటైన్స్ ఫిగర్ ఎక్స్ యాజ్ ఎ పార్ట్. అంటే ఈ ఫిగర్ అనేది ఎక్స్ అని ఇచ్చాడండి, ఇక్కడ ఎక్స్ అనేది మిస్ అయింది. ఈ పార్ట్ ఇచ్చిన ఫిగర్స్లో ఏ ఫిగర్కి మ్యాచ్ అయింది అనేసి, అంటే ఎక్కడ ఫిక్స్ అవుతుందో చూడండి ఒకసారి. అంటే దీని ఒక ట్రయాంగిల్ చేసుకోవచ్చు కదా. ఇలా ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది కదా. ఇలా ట్రయాంగిల్ ఫామ్ అయినాక చూద్దాం. చూడండి, ఇది ఫస్ట్ ట్రయాంగిల్ ఎక్కడ ఉంది చూద్దాము. ఫస్ట్ ఆప్షన్లో లేదు. ఫస్ట్ ఆప్షన్లో వచ్చినా కూడా ఇలా ఉండాలి, అంటే ఇందులో ఇలా రావాలి. అంటే ఇక్కడ ఏది లేదు కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్ ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది కానీ ఇది ఇక్కడికే స్టాప్ అయింది, కానీ ఇక్కడ ఎక్కడ ఉంది? ఇక్కడ దాకా ఉంది, అంతే కదా. అంటే ఇది కూడా రాంగ్. నెక్స్ట్ ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది బట్ ఇది ఇలా ఉంది చూడండి, అంటే ఇది కూడా రాంగ్. అంటే మిగిలిన ఆప్షన్ ఇందులోనే ఆన్సర్ ఉండాలి. ఫస్ట్ ట్రయాంగిల్ ఇక్కడ చూడండి, ఇది ఒక ట్రయాంగిల్ వచ్చింది కదా. ఇక్కడ నుంచి ఈ కొన రావాలి, ఇది వస్తుంది చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళి ఇక్కడ నుంచి ఇది వస్తుంది కదా. అంటే ఈ ఆప్షన్ అనేది ఇక్కడ కరెక్ట్ సెట్ అవుతుంది కదా. ఇక్కడ నుంచి ఇలా రావాలి, వచ్చింది. నెక్స్ట్ అక్కడ నుంచి మధ్యలోకి వచ్చేసి మధ్యలో నుంచి ఇటు వచ్చేసి అక్కడికి కిందికి వెళ్ళేసి మళ్ళీ ఈ సింబల్ రావాలి. సేమ్ ఇది మ్యాచ్ అయింది కదా. అంటే ఆప్షన్ డి ఈజ్ ఆన్సర్. లాస్ట్ ఫిగర్ అనేదిలో ఫిక్స్ అవుతుంది. క్రాస్ చెక్ చేయండి ఒకసారి. అంతే ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వీడియో అనేది పూర్తయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఏమైనా మిస్టేక్స్ ఉంటే మనకు కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి కొత్త ట్రిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడతాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈజీగా ఎలా అనలైజ్ చేయాలో వాళ్ళకు కూడా ఒక ఐడియా అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.